మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. వర్షం బాగా పడుతుందని బతుకమ్మ దగ్గరికి వెళ్ళాలంటే దూరం అని నేను ఆగాను తప్పితే ఇక్కడ మన వాళ్ళు ఎవ్వరూ ఆగలేదండి. అంత వర్షం పడుతున్నా ఆ బురదలో అయినా సరే అందరూ ఒక చాటుకు వచ్చారు. ఎందుకంటే మనం బతుకమ్మ ఇన్ని రోజులు ఆడదాం అనుకున్న తర్వాత వర్షమైనా వరదైనా బురదైనా కంపల్సరీగా అక్కడ అమ్మవారి దగ్గర దీపారాధన చేసి ప్రసాదం నైవేద్యంగా పెట్టాలి. ఒక్క మధ్యలో అలిగిన బతుకమ్మని ఆ ఒక్కరోజు చేయరు, మిగతా రోజులు కంటిన్యూగా లాస్ట్ రోజు వరకు చేయాలి. కాబట్టి సరే కోలాటం ఆడకపోయినా దీపారాధన చేసి నైవేద్యం పెడదామని అందరూ అనుకొని ఒకసారి వచ్చారు. వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనిపించింది వర్షం అయితే అయింది, కనీసం గొడిగేసుకొని నేను కూడా పోయినట్టయితే బాగుండేది అనిపించింది. ఇక ఇక్కడ ఉన్న పిల్లలందరూ మనకు హాయ్ చెప్తున్నారు. ఈ పిల్లలందరూ కూడా ఇక్కడ బతుకమ్మ ఆడే వాళ్ళందరికీ సహాయం ఉంటున్నారండి. మంచినీళ్ళు ఇవ్వటం కానీ, వాళ్ళతో కోలాటం ఆడటం కానీ, ప్రసాదాలు పెట్టడం కానీ, కుర్చీలు చదవటం కానీ, ఇట్లా అన్నిటికీ పిల్లలు సహాయంగా ఉంటున్నారు. వీళ్ళందరూ అనుకొని నాకు వీడియో తీసి పంపించారండి. అంటే నేను రోజు ఒక్క పాట అయినా అందరిది యూట్యూబ్లో వీడియో పెడుతున్నాను కదా. అయితే ఇక్కడ వీడియో తీస్తుంటే ఎవరో అడ్డు చెప్పట్లా. నేను యూట్యూబ్లో పెడుతున్నాను తెలిసినా కానీ ఎవరో అడ్డు చెప్పట్లేదు. ఎందుకంటే మనం చేసేది పొరపాటు అయితే భయపడాలి కానీ మంచి పనికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళు కూడా అడ్డు చెప్పట్లా. మరి వీడియో నచ్చితే